రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయానికి వద్దాం. 17వ వచనం కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినోపరిచిన ఎట్టిదో తెలుసుకొనవలనని ప్రత్యక్షతల మనసు అనుగ్రహించవాలని ప్రార్థన యందు ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. మీరు మాత్రమే మాట్లాడండి, సహాయం చేయండి. జ్ఞానహీనుడును బలహీనుడును సహాయం చేయమని, మీ ప్రజల యొక్క సమయమును పాడు చేయకుండా వారికి ప్రీతికరమైన పరిచయం చేయనట్లు సహాయం చేయమని, మా సమయమును వ్యర్థముగా పోనివ్వకుండా ప్రభా తండ్రి తగినటువంటి మాటలు దయచేసి విషయ పరిజ్ఞానం వాక్శక్తి ప్రభా అనుగ్రహించి సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ మనోనేత్రములు వెలిగింపబడిన మీదట నందున సాధారణంగా ఈ మాటను గురించి గత బైబిల్ స్టడీలో మనం చూస్తూ వచ్చాం. మనోనేత్రాలు వెలిగించబడినటువంటి వారు ఎవరు అంటే విశ్వాసులు. ఎందుకో విశ్వాసులు? నేత్రాలు వెలిగించబడిన వారిని ఏమన్నాం? పరిశుద్ధులు. మనోనేత్రాలు వెలిగించబడిన వారిని దేవుడు అన్నాడు ప్రియులు. కాబట్టి ఈ మనోనేత్రాలు వెలిగింపబడినటువంటి ఈ విశ్వాసులకి, పరిశుద్ధులకి లేక ప్రియులకి గత బైబిల్ స్టడీలో కలిగి ఉండవలసిన 7 లక్షణాలు మనం చూసాం. ఏం చూసాం? ఇప్పుడు నేను ఒకరిని అడుగుతాను, దయచేసి వారు చెప్పండి. గుర్తున్నాయా లేవా? లేకపోతే బైబిల్ స్టడీకి మామూలుగా వస్తున్నామా? లేకపోతే నిజంగా మనం ఇంటికి వెళ్ళి తరచి చూస్తున్నామా? ఏదో నామమాత్రంగా రావడం కాదు. బైబిల్ స్టడీ అంటే నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు, బైబిల్ స్టూడెంట్స్ అంటే నేర్చుకోవాలి. మరి చెప్పినవన్నీ కూడా ఏదో పాఠం విన్నట్టు వినేసి ఇంటికి వెళ్తే చివరికి ఎగ్జామ్ రాసే టైంలో 0 మార్కులు వస్తాయి. ఏం చెప్పాను? 7 విషయాలు. దీనికంటే ముందుగా నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మనోనేత్రాలు వెలిగింపబడిన మీదట, మనోనేత్రాలు దేవుడే వెలిగిస్తాడు. మన మట్టుకు మనం ఎప్పుడు కూడా వెలిగించుకోలేం. ఇది దేవుని పనే తప్ప మన స్వంత క్రియ మాత్రం కాదు. ఒక విశ్వాసి మనోనేత్రాలు వెలిగించబడిన, మనోనేత్రాలు అంటే భౌతికమైన నేత్రాలు కాదు, హృదయము తెరవబడుట, మనసు మార్చబడుట, దాన్ని మనోనేత్రాలు అంటారు. ఇవి ఎవరికి కనబడవు, తనకు తానే చూసుకోవాలి, దేవుడే చూస్తాడు. మనోనేత్రాలు వెలిగిన ప్రియులకి, విశ్వాసులకి, పరిశుద్ధులకి 3 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉండాలి. మొదటిది కలిగి ఉండవలసిన లక్షణాలు, 2 కోరుకోవలసిన లక్షణాలు, 3 కనిపెట్టవలసిన లక్షణాలు. మరొకసారి చెప్తాను. మొదటిది ఏంటి? కలిగి ఉండవలసిన లక్షణాలు, 2 కోరుకోవలసిన లక్షణాలు, 3 కనిపెట్టవలసిన లక్షణాలు. గత బైబిల్ స్టడీలో మనము కలిగి ఉండవలసిన లక్షణాలను చూసాం. ఒక 7 లక్షణాలు మనం ఇలా చూస్తూ వచ్చాం. మొట్టమొదటిది ఏం చూసాం? ఏమి కలిగి ఉండాలి? సహవాసము కలిగి ఉండాలి. రెండవది ఫాలోయింగ్, వెంబడించాలి. మూడవది పని చేస్తూ ఉండాలి, ఫంక్షనింగ్. నాలుగవది ప్రేమించాలి లేక క్షమించాలి, ఫర్గివింగ్. ఐదవది ఫేసింగ్, మనము ధీటుగా మనం ప్రభువుని ఎదుర్కోవాలి. తర్వాత దేవుని కొరకు ఫలించాలి, వెలుగు ఫలము అని చూసాం మనం. అతడు మండుచు ప్రకాశించిన, అది వెలుగు ఫలం అంటారు దాన్ని. తర్వాత ఫెయిత్ఫుల్, దేవునికి నమ్మకంగా బ్రతకాలి. కాబట్టి 7 మనోనేత్రాలు వెలిగింపబడిన వారిలో కనబడవలసిన లక్షణాలు. కనిపెట్టవలసిన లక్షణాలు ఈరోజు మనం చూస్తాం. తదుపరి మనం కోరుకోవలసిన లక్షణాలు మరుసటి బైబిల్ స్టడీలో చూసి మనోనేత్రాల యొక్క ప్రస్థానము మనం ముగిస్తాం. మీరు గమనించారో లేదో, ఎఫెసీ పత్రికలో 6 ప్రాముఖ్యమైన అధ్యాయాలు ఉన్నాయి. ఈ 6 అధ్యాయాలలో 6 కీలకమైన అంశాలు ఉన్నాయి. ఈ 6టిని మనం గమనించాలి లేక కనిపెట్టాలి. అది ఎవరు కనిపెడతారంటే మనోనేత్రాలు వెలిగింపబడిన వారే కనిపెట్టాలి. కనిపెట్టిన వారే కోరుకోగలరు. చూడండి, కనిపెట్టడానికి ముందు మనం కలిగి ఉండవలసిన నామమాత్రమైనటువంటి విషయాలు చూసాం.
అది యాక్చువల్గా మనం సువార్తలో మనకి పోలికగా ఉంటాయి. కానీ కనిపెట్టడం అనేది క్రీస్తు అనగా పత్రిక విధానంలో మనం చూడాలి. కోరుకోవడం అనేది లాస్ట్ అండ్ ఫైనల్ ప్రకటన గ్రంథానికి సూచనగా ఉంటాయి. కాబట్టి ఇవి చాలా విభిన్నమైన విషయాలు. మనోనేత్రాలు వెలిగింపబడిన మన జీవితాల్లో మనము కనిపెట్టవలసినటువంటి 6 ప్రాముఖ్యమైన విషయాలు 6 అధ్యాయాలు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో పెట్టాడు. గత దినాల్లో నేను ఆరంభంలో ఎఫెసీ పత్రికను ప్రారంభించడానికి ముందు ఈ 6 అధ్యాయాలకి ఒక 6 పేర్లు పెట్టాను. ఈ 6 పేర్లు ఏమైనా మీరు చెప్పగలుగుతారా? సరే, ఈ 6 అధ్యాయాలని 2 ప్రాముఖ్యమైన భాగాలుగా వర్గీకరించాను. మొదటిది ఏ భాగం అని చూసామంటే ఈ 3 అధ్యాయాలు ఒక భాగము, మిగతా 3 భాగాలు మరొక భాగం. ఈ 3 భాగాలని సాధారణంగా బైబిల్ పండితులు ఎట్లాగా డివైడ్ చేస్తున్నారంటే ఇది సిద్ధాంతపరమైన భాగం, అంటే డాక్ట్రినల్ ఫ్యాక్ట్స్ అంటారు. మిగతా 3 అధ్యాయాలు అనగా 4వ అధ్యాయము 5వ అధ్యాయం 6 వచనాలు ఇది ప్రాక్టికల్ పోర్షన్ అంటాం, అంటే మనం చేయవలసినవి. 3 గుర్తుంచుకోనండి. సిద్ధాంత భాగం అనేది ఎరగాలి, ప్రాక్టికల్ క్రియలు అనేవి చేయాలి. కాబట్టి ఇవి 6టిని 2టిగా విభజిస్తే ఇలా విభజించవచ్చు. అయితే ఇవన్నీ మనం చూడటానికి సమయం లేదు, కానీ వాక్యంలోనికి అంటే మన బైబిల్ స్టడీకి ఏది అవసరం అది తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనోనేత్రాలకు వెలిగింపబడినటువంటి వారిలో ఈ ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి 6 నిగూఢమైన విషయాలు అపోస్తలుడైన పౌలు అంతర్లీనంగా రాశాడు. మీరు ఏ పత్రికనైనా చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, కానీ ఎఫెసీ పత్రికని అంత ఈజీగా అర్థం చేసుకోవాలంటే మనోనేత్రాలు వెలిగింపబడిన వారు అర్థం చేసుకోగలరు. అంటే అంత కీలకమైన విషయాలు మనకు అందులో రాస్తాడు. మీరు గమనించండి, 1వ అధ్యాయాన్ని మన పరిపూర్ణంగా ఇన్ని వారాలు, నాకు తెలిసి సంవత్సరం నుంచి మనం ధ్యానం చేస్తున్నాం, కానీ ఇంతవరకు తెగల. అంటే ఎన్ని విషయాలు అందులో పొందుపరచబడి ఉన్నాయంటే ఇది పత్రికలకే మహారాణి అంటాడు. అందుకే మహారాణి అంటే రాణులు చాలామంది ఉంటారు, వారిలో వాళ్ళందరూ రాజులకు భార్యలు అయితే ఈ యొక్క ఎఫెసీ పత్రిక మహారాణి చక్రవర్తికి భార్య. కాబట్టి ఈ మనోనేత్రాలు వెలిగించబడినటువంటి వారిలో గత బైబిల్ స్టడీలో మనం తెలుసుకున్నది ఏంటి అంటే కలిగి ఉండవలసిన లక్షణాలు, కానీ ఇప్పుడు కనిపెట్టవలసిన లక్షణాలు, తర్వాత కోరుకోవలసిన లక్షణాలు ఏంటున్నాయి కనిపెట్టడానికి. మొదటి అధ్యాయంలో కనిపెట్టవలసింది ఏంటి? 2, 3, 4, 5, 6 అధ్యాయాల్లో కనిపెట్టవలసిన వీ హ్యావ్ టు ఫైండ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఎపిజల్. ఈ పత్రికలో ఉన్నటువంటి 6 విషయాలు మేము ముందుకు తీసుకొని వస్తాను. మొదటి అధ్యాయం 1 నుంచి 23 వచనాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అందులో దేవుని ఆలోచన ఏంటో కనిపెట్టాలి. మొదటిది దేవుని యొక్క ఆలోచన. దేవుని ఆలోచన ఏంటంటే 4, 5 వచనం 6 వచనం కలిసి ఉన్నాయి, ఒకసారి చదవండి. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పిన క్రీస్తు యేసు ద్వారా తన కుమారులుగా స్వీకరించడానికి మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషి ఉండవాలని జగత్ పునాది వేయబడక మన ప్రేమ చేత ఆయన మన క్రీస్తులో. ఇవి చాలా చూడండి, ఒక్క స్టేట్మెంట్ని ఎన్ని విధాలుగా కలిపి తన యొక్క తత్వాన్ని లేక తన యొక్క సిద్ధాంతాన్ని జ్ఞానాన్ని ఎలాగా పొందుపరచాడు అపోస్తలుడైన పౌలు. ఇందులో ఏం కనబడుతుందంటే దేవుని యొక్క ఆలోచన కనబడుతుంది. దేవుని ఆలోచన ఏంటి అంటే ఒక్కటే. ఏంటి అక్కడ ఆలోచన? మనకి ఏమి మన ఆలోచన చేశాడు అనంటే క్రీస్తు జగత పునాది వేయబడక మునుపు క్రీస్తు ప్రేమలో మనలందరినీ ఏర్పరచాలి. అలా ఏర్పరచాలంటే ఆయన ఆలోచన ఎక్కడ మనకు కనబడుతుంది? తన దయా సంకల్పము చొప్పున క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము. 2 పదాలు మీరు బాగా పట్టుకోవాలి. ఒకటి, ఆయన ముందుగా నిర్ణయించాడు, యేసుక్రీస్తు ప్రభునందు మనల్ని ఏర్పాటు చేశాడు. ఎందుకు అంటే తనకు కుమారులుగా స్వీకరించుట కొరకు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీనికి ఒక పేరు పెడదాం, దేవుని యొక్క ఆలోచన. కనిపెట్టాం మొదటిది. ఇక 2వ అధ్యాయానికి వద్దాం. ఈరోజంతా కూడా బైబిల్ స్టడీ కొంచెం క్లిష్టంగా ఉంటుంది, మరి దాన్ని అలా కొంచెం మనం డైజెస్ట్ చేసుకోవాలి. డైజెస్ట్ చేసుకోవడం అంటే అర్థం ఏంటి? అరిగించుకోవడం అంటే అర్థం ఏంటంటే కొన్నిసార్లు ఆహారం తింటాం, మామూలు సాధువైన ఆహారం తిన్నాం అనుకోండి. సాధువైన ఆహారం ఏంటి? అరిగించుకోకర్లేదు. ఉదాహరణకి సాధువైన ఆహారాలు 3 చెప్పండి. కాదు, మొదటిది పాలు, అవునా కదా? సాధువైన ఆహారమేనా? అంతకంటే పెద్దవాళ్ళకి సాధువైన ఆహారం ఏంటి? పిల్లలకేమో పాలు, మనకేమో సాధువైన ఆహారము ఏంటమ్మా? చేపల. రెండోది సాధువైన ఆహారం ఏంటంటే ఐస్ క్రీమ్. చాలా ఈజీగా ఉంటుంది.
అవునా కదా. చారు అంటే కొంచెం కొంచెం వేస్తే కష్టంగా ఉంటుంది, కొంతమంది పడుతుంది, కొంతమంది. కానీ ఐస్ క్రీమ్ పడలేని వాళ్ళు, ఎవరికో దరిద్రమైన జబ్బు, ఇంకా ముక్కు ప్రతిరోజు కారుతూనే ఉంటుంది, వాడి జీవితం అంతా కారుడే, వాడికి తప్ప మిగతా వాళ్ళందరికీ ఇలాంటి సాధువైన వాటికి పెద్ద డైజెస్ట్ చేసుకోవాలి అవసరం లేదు. ఆటోమేటిక్ తన లోపల ఉన్న డైజెస్ట్ ఐస్ క్రీమ్ అనుకుని, పాలు అనుకుని చాలా చక్కగా డైజెస్ట్ చేసుకుంటారు. అదే ప్లేస్లోని మనకున్నాయి కదా, అబ్రహాము, ఇసాకు, యోనా, పేతురు, ఇంకా తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు అంటే ఏమో అందుకున్నావు కదా, గొర్రె. తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు? గొర్రెలకు మందకి వెళ్ళాడా? పందుల పొట్టు తినడానికి. అందుకే దీనిని బైబిల్ వ్యాకరణ భాష అంటారు. అంటే ఎదుటి వారికి తెలియకుండా ఉండడం కొరకు ఇలాంటి పేర్లు పెట్టుకున్నాం, రైట్. కాబట్టి డైజెస్ట్ చేసుకోవడం కొంచెం కష్టం. కాబట్టి మొదటిది కనిపెట్టవలసింది మొదటి అధ్యాయంలో దేవుని యొక్క ఆలోచన. రెండవది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మీరు గమనించండి, ఒక అద్భుతమైన మాట ఉంది. అదేంటంటే 2వ అధ్యాయము 8వ వచనం, దేవుని యొక్క ఆలోచన. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది దేవుని. ఏంటి ఆ వరాలు? ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన వరాలు అంటే 12వ వచనంలో, ఆ కాలమందు ఇశ్రాయేలుతో కాదు, వాగ్దానాలు లేవు, నిబంధనలు లేవు, నిరీక్షణే లేదు, లోకమందు దేవుడే లేడు, క్రీస్తుకు దూరస్తులై ఆయనను మునుపుకు దూరస్తులైన ఇప్పుడు క్రీస్తునందు మీ రక్తము వలన. ఇవన్నీ మీరు గమనిస్తే ఈ 2వ అధ్యాయంలో చివరి 22 వచనాల వరకు దేవుని యొక్క అనుగ్రహాలు కనబడతాయి. మొదటిది దేవుని ఆలోచన, మొదటి అధ్యాయం చదివితే అర్థమవుతుంది. రెండవది దేవుని యొక్క అనుగ్రహము. ఎంతో కష్టపడి మీకు చెప్పాలని వీటిని ఒక దగ్గరికి పొందుపరిచి మీకు విశదీకరిస్తున్నాం. దయచేసి మర్చిపోవద్దు, మీ యొక్క గ్రంథాలలో లిఖించండి, దాన్ని ధ్యానం చేయండి. దేవుడు మంచి మంచి మాటలు, విపరీతమైనటువంటి తలంపులు మీకు కూడా దయచేస్తాడు. రెండవది అనుగ్రహాలు. ఎన్ని అనుగ్రహాలో తెలియదు మనకు అందులో, అవునా కదా. వరం అంటే ఏంటి? అనుగ్రహమే కదా. కాబట్టి దేవుడు ఎన్నో అనుగ్రహాలు. 2వ అధ్యాయంలో అనుగ్రహాలు, దేవుని యొక్క అనుగ్రహాలు కనిపెట్టాలి, రైట్. రెండవది. మూడవ అధ్యాయంలో మనం చూడవలసినటువంటి చాలా చక్కటి మాటలు అందులో ఉన్నాయి. అందులో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. 8వ వచనం మనం ధ్యానం చేశాం కూడా. నందు నిత్య సంకల్పము చొప్పున పరలోకముల ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము తెలియబడాలని ఉద్దేశించి, కానీ ఐశ్వర్యం అనుజనులు తెలియపరచుటకు సమస్తం పూర్వమే మరుగైన ఆ మర్మం యొక్క ఏర్పాటు అందరినీ తెలియపరచుటకు పరిశుద్ధులు అప్పుడు అచ్చల్పుడైన ఈ కృప నాకు అనుగ్రహించెను. దేని కొరకు ఈ అనుగ్రహించాడు? దేని కొరకు ఈ అనుగ్రహం ఇచ్చాడు? మనకు శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించుటకు సమస్తము సృజించిన. చూడండి, అన్యజనులలో ప్రకటించాలి. పరలోకమందున్నటువంటి చూడండి ప్రధానులకు, అధికారులకు సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియపడాలని ఉద్దేశం. ఇక్కడ ఏం జ్ఞాపకం చేయబడుతుంది అంటే, దేవుడు సంఘానికి ఇచ్చిన అధికారము. ఏమిచ్చాడు? అధికారమే కాదా? మీరు ఆలోచన చేయండి. పరలోకంలో ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వాళ్ళకి సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము తెలియపరచడం ఏంటి? ఈ ప్రపంచంలో వారికంటే జ్ఞానవంతులు, బలవంతులు, సూర్యులు ఎవరైనా ఉన్నారా పరలోకంలో ఉన్నటువంటి వారికంటే? చెప్పండి, లేరు కదా. 1,85,000 మందిని ఏం చేసింది ఒక రాత్రి దేవదూత? అంత చంపకాలు పెట్టి. కాబట్టి దేవుడు సంఘముకి ఇచ్చిన గొప్ప అధికారం ఏంటి అంటే, వాళ్ళకి తెలియనటువంటి మర్మయుక్తమైనటువంటిది ప్రతి ఒక్కటి సంఘము ద్వారా తెలియపరచాలంట. అది విషయం. కాబట్టి మొదటిది అధ్యాయంలో దేవుని యొక్క ఆలోచన. ఇవన్నీ దేని గురించి చెప్తున్నా? కనిపెట్టవలసినది. ఎవరు కనిపెట్టాలి? మనోనేత్రాలు. అది ఇంపార్టెంట్. మనోనేత్రాలు వెలిగింపబడిన వారిలో కనిపెట్టవలసినవి. దేవుని యొక్క ఆలోచన ఎరగాలి, దేవుని యొక్క అనుగ్రహాలు ఎరగాలి, దేవుని యొక్క అధికారమును ఎరగాలి. 4వది చూస్తాం. 4వ అధ్యాయంలో చాలా చక్కటి మాట చూడండి, చాలా చక్కటి విషయాలు. మొదటిది ఏం చెప్పినాం? ఆలోచన. తర్వాత అనుగ్రహం. 3 అధికారం. తర్వాత 4వ అధ్యాయంలో కీలకమైన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 13వ వచనం. అగునట్లు నియమించను. ఇక్కడ దేవుడు చూడండి కొందరిని ఎలా చేసినాడు? అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు. ఇది దేవుని యొక్క మొదటిది దేవుని యొక్క, రెండవది దేవుని యొక్క అనుగ్రహాలు, మూడవది దేవుని యొక్క అధికారములు, 4వది దేవుడు యొక్క ఎవరైనా చెప్తారా?
దేవుని యొక్క ఆధిక్యతలు. దేవుడు ఎవరికి ఇచ్చారు ఆధిక్యతలు? కొంతమందికి ఎలాగిచ్చాడు ఆధిక్యత? అపోస్తులు. అది ఆధిక్యత కాదా? కాపర్లుగా ఉండడం ఆధిక్యత కాదా? కొంతమంది ఉపదేశకులు, బైబిల్ స్టడీ టీచర్గా ఉండడం ఆధిక్యత కాదా? కొంతమంది ప్రవక్తలు కూడా ఆధిక్యత కాదా? ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చిన ఆధిక్యతలు. కనిపెట్టాలి. ఆధిక్యతలు దేవుడు ఇచ్చాడు. ఎన్నైనాయి? మొత్తం 4. ఐదో అధ్యాయంకి వద్దాం. చూడండి, 5వ అధ్యాయంలో దేవుడు 5వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పబడ్డాయి. అందులో చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె పోలి నడుచుకొనుడి. ఎలా నడుచుకోమంటున్నాడు? తర్వాత 2వ వచనంలో ఆఖరి భాగం, అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూడండి, ఇంకా చాలా అద్భుతమైన మాటలు అక్కడ కనబడతాయి. ఇంకెలా నడవమన్నాడు? ఇంకా ఎలాగా నడవమన్నాడు? 15వ వచనం, దినములు చెడ్డవి కనుక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. ఇవన్నీ నడకలు. అంటే దేవుడు అలా నడుచుకోవాలి అని చెప్పేసి రాశాడు 5వ అధ్యాయంలో. అన్ని నడకలే అందులో. కాబట్టి ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుని యొక్క ఆశలు, దేవుడు మన మీద పెట్టుకున్న ఆశలు. మనం ప్రియులైన పిల్లలు నడుచుకుంటామని, ప్రేమ కలిగి నడుచుకుంటామని, జ్ఞానులుగా నడుచుకుంటామని, వెలుగు సంబంధులుగా నడుచుకుంటామని, అవన్నీ కూడా నడకలే. పరిశుద్ధంగా నడుచుకుంటామని. రైట్. ఇది 5. 6వ వచనంలో చూడండి, 6వ అధ్యాయంలో ఏం కనబడుతుంది చెప్తారా ఎవరైనా? సర్వాంగ కవచం. ఇంకా ఆ అక్షరంతోనే చూసాం. 1వ అధ్యాయం ఆలోచనలు, 2వ అధ్యాయం అనుగ్రహాలు, 3వ అధ్యాయం అధికారములు, 4వ అధ్యాయం ఆధిక్యతలు, 5వ అధ్యాయం ఆశలు, దేవుని యొక్క ఆశలు, 7వ 6వ అధ్యాయంలో ఎవరైనా చెప్తారా? చెప్పండి. ఇక్కడ చూడండి ఒక మాట, 6వ అధ్యాయం. వెరీ గుడ్. ఆయుధములు. మీరు ఈజీగా చెప్పవచ్చండి. చెల్లి ఆజ్ఞలు అన్నది కానీ కొంతవరకే సెట్ అవుతాయి, కానీ అక్కడ అన్నీ కూడా ఆయుధాలే కనబడతాయి మనకి ఆజ్ఞల కంటే. అవునా కదా? ఇంకా బెస్ట్గా పేరు పెట్టవచ్చు అంటే ఆజ్ఞలు అనే దానికి 5 అధ్యాయంలో పెట్టవచ్చు. ఇంకా దేవుని ఆశలు లేక దేవుని ఆజ్ఞలు. అంతే కదా? దేవుని ఆశలు ఏంటి? దేవుని ఆజ్ఞలే కదా. అర్థమైందా లేదా? రైట్. ఆయుధములు చాలా చక్కగా మనం కనిపెట్టాం. ఇప్పుడు కనిపెట్టడం బాగానే కనిపెట్టాం, కానీ అసలైన వ్యవహారం ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే గ్రంథ విభజన మనందరికీ తెలియాలి. ఎవరికి? మనోనేత్రాలు. నేను ఈ ఎఫెసీ పత్రిక నాకు తెలిసి బ్రతికున్నంత వరకు ఇదే చెప్తా. మీ ఓపిక. నిజంగా ఈ ఎఫెసీ పత్రికలో భాండాగారం ఎంత అంతలే. చూడండి, మనం ఎప్పుడు మొదలు పెట్టాం, ఇంకా ఒక అధ్యాయంలో మళ్ళీ ముందుకు వచ్చాం, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం, మళ్ళీ అందులో తిరుగుతున్నాం. అందులోనే మొత్తం అన్నీ కూడా మనం కవర్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ బైబిల్ స్టడీలో ఇది ఏంటంటే థియాలజికల్ స్టడీస్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కటి కూలంకుషంగా మనం నేర్చుకోవటం. అలా కాకుండా దీనిని 6 అధ్యాయాల్లో ఇంచుమించుగా ఒక్కొక్క పారాగ్రాఫ్ తీసుకొని అలా కూడా ఈజీగా చెప్పి దాన్ని కూడా మనం ముగించవచ్చు. ఇప్పటికీ అలాగైతే మనం నాకు తెలిసి 14 ఏప్రిల్ అపోస్తలులు రాసిన అన్ని పత్రికలు కూడా ఇప్పటికి కంప్లీట్ అయిపోను. కానీ ఇంత డీటెయిల్డ్గా మనం ప్రతి దాన్ని మనం చూడటానికి ఆస్కారం లేకపోను. చూడండి, ఇవన్నీ కూడా దేవుడు తన సేవకులకి ఆయన కృపావరముగా అనుగ్రహించినటువంటి తలంపులే. మీరు ఏవి కూడా బహుశా మీరు ఏ యూట్యూబ్ని మీరు సెర్చ్ చేసుకోండి, కావాలంటే మీరు ఏ గూగుల్నైనా సెర్చ్ చేసుకోండి, ఈ తలంపులు వాటిలో ఎక్కడ కూడా కనబడవు. కనబడటానికి ఆస్కారమే లేదు. దేవుడు తన సేవకులను ప్రేమించి అనుగ్రహించిన తలంపులు. కాబట్టి ఇటువంటి బైబిల్ స్టడీని మనం తెలుసుకోవాలి. ఆ మధ్యలో ఒక వ్యక్తి చెప్పాడు, అన్న నేను బైబిల్ స్టడీ నా తొలి దినాల్లో రక్షణ పొందిన తర్వాత మందిరంలో బైబిల్ స్టడీ పెట్టినప్పుడు తను రాసిన పుస్తకాలట తన ఇంటిలో ఈరోజు దొంతులుగా కుప్పల తెప్పలుగా ఉన్నాయట. ఈరోజు అంటున్నాడు, అన్న ఈరోజు ఇంతగా నేను వాక్యం చెప్పడానికి కారణం ఏంటంటే ఆ రోజు నా మీద ఉన్నటువంటి మా ఉపదేశకులు సేవకులు వాళ్ళు వ్యాఖ్యానం చేసిన బైబిల్ స్టడీకి సంబంధించిన. మీరు గమనించండి, దేవుని వాక్యం అంత బాగా ప్రకటించాలి తెలియాలి అంటే ఒక బైబిల్ స్టడీలోనే మనం తెలుసుకోగలం. అంత అంటే ప్రతి పాయింట్ మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మన బైబిల్ స్టడీ మిస్ అయిపోతే మనం ఏమి కూడా తెలుసుకోవడానికి లేదు. గొప్ప ఈ విషయాలు ఒక బైబిల్ స్టడీ వచ్చిన వారికే దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. మీరు చూడండి, ఎప్పుడైనా యేసు ప్రభువుని వెంబడించిన వారు సమూహాలు, బహుజన సమూహాలు, శిష్యులు ఆయన వెంబడిస్తుండేవారు. మీరు ఎప్పుడైనా గమనించండి, 3 ఉంటాయి ఎప్పుడు కూడా. ఒకటి సండే ఆరాధన, రెండవది
ప్రార్థన, సంఘ ప్రార్థన. మూడోది బైబిల్ స్టడీ. మీరు బాగా ఆలోచన చేస్తే బహుజన సమూహాలు ఎప్పుడు కూడా సండే ఆరాధనకు వచ్చే క్రైస్తవులతో పోలిక. సంఘ ప్రార్థన ఎవరంటే జన సమూహంలో పోతే ఓన్లీ సమూహమే మిగులుతుంది. కాబట్టి సంఘ ప్రార్థనకే వస్తారు. సమూహాల్లో ఇంకా మిగిలిపోతారు, శిష్యులే మిగులుతారు. వాళ్ళకే బైబిల్ స్టడీ. ఆయన ఉపమానములు వారికి అనుగ్రహించబడ్డాయి, కానీ మీకు మాత్రం పరలోకం యొక్క రాజ్యం యొక్క మర్మాలు అనుగ్రహించబడ్డాయి. కాబట్టి మర్మాలు ఎక్కడ? బైబిల్ స్టడీ ఉన్న వాళ్ళకే. సమూహాలకు ఎవరికి? ఆరాధన కాదు, సంఘ ప్రార్థనకు వచ్చిన. ఆరాధన ఎవరికంటే సండే స్కూల్. మీరు చూడండి, సంఘ ప్రార్థనకి ఎంతమంది రారు, ఓన్లీ ఆరాధనకు మాత్రం పక్కకు వస్తారు. మీకు అర్థమైందా లేదా? కాబట్టి అట్లాగా మనం దీన్ని ఇలా విభజించుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం చూసినటువంటి 6 ఆలోచనలో మనం మొట్టమొదట 6 విషయాలలో ఏం చెప్పినాం? మనోనేత్రాలు వెలిగింపబడిన వారు కలిగినవలసిన 7 నిన్న చెప్పాం. ఈరోజు మనోనేత్రాలు వెలిగింపబడిన వారు కనిపెట్టడంలో 6 విషయాల్లో మొదటి విషయాన్ని చూస్తాం. ఏంటది? దేవుని యొక్క ఆలోచనలు. దేవుని యొక్క ఆలోచనల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి 5 ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు నేను చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిది మీరు గమనించాలి. దేవుని యొక్క ఆలోచనల్లో 5 ప్రాముఖ్యమైన విషయాల్లో దేవుని యొక్క అంతరంగము ఏంటో ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ 3 వచనాలు చదివిన తర్వాత అసలు దేవుని యొక్క అంతరంగం ఏంటో మీరు గమనించాలి. మీరే చెప్పాలి ఆన్సర్. నెంబర్ 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం. చాలు. మొదటి అధ్యాయం 11, 12 వచనాలు చాలు. మొదటి అధ్యాయము 14వ వచనం చాలు. ఈ మూడిట్లో కామన్గా ఉన్న పాయింట్ ఏంటి? 3 విషయాలు మళ్ళీ చదువుతారా? 3 మాటలు చదవండి. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు. దేవుని యొక్క అంతరంగం ఏంటి ఇందులో? కీర్తి. ఏ కీర్తి? ఎవరికి కీర్తి కలగాలి? తన కృపా మహిమకు కీర్తి కలగాలి. అక్కడ ఆ మాట అలా పట్టుకోండి. ఇప్పుడు రెండో దానికి రండి. 11వ వచనం. ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలిగి చేయవాలని. తర్వాత 14 దగ్గరికి రండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై. మీరు ఎప్పుడైనా గమనించారా ఈ 3 మాటలు? దేవునికి మహిమ చెల్లించాలనుకుంటాం, అవునా కదా? మనం ఏం చేసినా, భోజనం చేసినా, పానం చేసినా, ఏది చేసినా దేవునికి మహిమ కలగాలి. కానీ అది సండే స్కూల్ యొక్క మహిమ. భోజనం పానం సండే స్కూలు మహిమ. కానీ ఇక్కడ అంటున్నాడు, కొంచెం అడ్వాన్స్ అయ్యాడు. తన మహిమకు కీర్తి కలుగుటకు. మీకు అర్థమైందో లేదో? దేవుని మహిమపరచడం వేరే, ఆ దేవుని మహిమకు మళ్ళీ కీర్తి కలగాలి. 3 ప్రాముఖ్యమైన అంశాలు. అది దేవుని యొక్క అంతరంగము. మొదటి అధ్యాయంలో దేవుని యొక్క ఆలోచనలో నుంచి పుట్టింది. మరి దేవుని మహిమకు కీర్తి కలగాలంటే చూడండి, ఇట్ ఈస్ ద గాడ్స్ పెర్సెప్షన్ అంటారు. గాడ్స్ పెర్సెప్షన్ అంటే ఆలోచన వైఖరి, అభిప్రాయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే 2 విషయాలు మనకు పక్కగా తెలియాలి. క్షమించండి, 3 విషయాలు మనకు పక్కగా అర్థం కావాలి. మరొకసారి చెప్పనా? దేవుని యొక్క ఆలోచన మనం అంతరంగం ఎరగాలంటే 3 విషయాలు తెలియాలి. నెంబర్ 1 ఏంటో తెలుసా? మొట్టమొదటి ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రణాళిక. రెండవది దేవుని యొక్క ప్రేమ. మూడవది ఏంటో తెలుసా? దేవుడు చేసిన పని. మరొకసారి చెప్పనా? ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తగా మనం తెలిస్తే, ఆలోచిస్తే, అప్పుడు దేవుని యొక్క ఆలోచనలోని అంతరంగాన్ని మనం గమనించవచ్చు. దేవుని ఆలోచన ఏంటి? ఇందాక చెప్పాను. ఆలోచన మనకు అర్థం కావాలి, అంతరంగం అర్థం కావాలంటే 3 విషయాలు. గమనించండి. మొదటిది దేవుని యొక్క ప్రణాళిక, గాడ్స్ ప్లాన్. అర్థమైందా? రెండవది దేవుని యొక్క ప్రేమ మనకు అర్థం కావాలి. మూడవది దేవుని యొక్క పని, అది మనకు అర్థం కావాలి. లేకపోతే మనకేమీ దేవుని యొక్క మహిమకు కీర్తి కలగదు, దేవుని యొక్క కృపా మహిమకు కీర్తి కలగదు. మీకు అర్థమవుతుందని చెప్పిన మాటలు. అందుకే ఈరోజు కొంచెం హార్డ్ ఫుడ్,
కొంచెం డైజెస్ట్ అవుతుంది, అంటే మనం అంత అరిగించుకోలేం ఈజీగా. ఇప్పటి వరకు చాలా లక్షణాలని చూస్తాం, ఇవన్నీ చూస్తాం, కానీ కొంచెము ఇంటర్మీడియట్ పాస్ అయిన వాడు డిగ్రీ నుంచి పీజీకి వచ్చినోడుకు అర్థం అవ్వాలి. సో ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, దేవా నిన్ను మహిమపరచడం వేరైతే ఆ మహిమకు కీర్తి కలగడం దేని ద్వారా అంటే దేవుని యొక్క ఆలోచనలు అంతరంగాన్ని మనం గమనించినప్పుడు. దేవుని యొక్క ఆలోచనల అంతరంగాన్ని మనం గమనించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్, గాడ్స్ లవ్, గాడ్స్ వర్క్. ఈ మూడు మన జీవితంలో దేవుడు చేశాడు. ఒకే ఒక వచనంలో నేను చూపిస్తాను, రైట్, ఆ పక్కన పెడదాం ఆ మాట. ఇప్పుడు ఈ మూడు కూడా దేనికి అనుసంధానం అంటే ఆయన ప్రణాళికలు ఎందుకు చేశాడు, ఆయన ప్రేమను ఎందుకు చూపించాడు, ఆయన పని ఎందుకు చేసి పెట్టాడు, ఏంటి ఆయన చేసిన పని, ఏంటి ఆయన చేసిన ప్రణాళిక, ఏంటి ఆయన చూపిన ప్రేమ. ఈ మూడు కూడా దేని కొరకు అంటే 1వ అధ్యాయము 3వ వచనం. రైట్, ఇవన్నీ దేని కొరకు, ఎక్కడితో ఎండ్ అవుతుందో తెలుసా? ఎప్పుడు కూడా ఆశీర్వాదంతోనే ఎండ్ అవ్వాలి. అయితే ఏ ఆశీర్వాదం మీరు గమనించారు? ఇప్పుడు ఆ పాయింట్తో కలిపి చదవాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే సంఘానికి కూడా దేవుడు ఎన్నో కృపావరాలు బోలేని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు, అవునా కదా? ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవి సంఘానికి ఇచ్చేవి, కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఆ 1వ అధ్యాయంలో 7 ఇచ్చాడు. మీరు గమనించినారో లేదో మరొకసారి చెప్పనా? మీకు అర్థమవుతుందమ్మా? ప్లీజ్ రెస్పాండ్. ఆర్ యూ ఫాలోయింగ్? మీకు అర్థమవుతుందా? మీకు అర్థం కాకపోతే నేను మామూలు యేసులోనే వెళ్తాను, క్రీస్తులోకి రాను, ప్రకటనలోకి వెళ్ళను. నా భారం ఏంటంటే ఎఫెసీ పత్రిక మహారాణులకే మకుటము లాంటిది. కాబట్టి అటువంటి మకుటము కలిగినటువంటి స్త్రీ ఎలాగుంటుందంటే చక్రవర్తి భార్యలాగా ఉండాలి అని ఆశ. మనం రాజుగారి భార్యలాగా ఉండకూడదు, అవునా కదా? రాజుగారికి బోల్డ్ మంది భార్యలు, కానీ చక్రవర్తికి ఒకే మహారాణి ఉంటుంది, అదే సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘములో దేవుని యొక్క ఆలోచన అంతరంగం మాత్రమే ఎరగలదు. ఆ అంతరంగము ఆలోచన ఎరగాలంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పని మనం ఎరగాలి. రైట్, ఈ మూడు దేనితో అనుసంధానమైందని చెప్పాను? రెండే విషయాలు. పరలోకమందున తండ్రి స్తుతించబడాలి, రెండోది పరలోక సంబంధమైన ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనము పొందాలి. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే తన బిడ్డలు మేడలు, మిద్దులు, పొలాలు, బంగళాలు, వాహనాలు, వసతులు, వనరులు, వ్యక్తులు అన్నీ పుష్కలంగా ఉండాలని యేసు ప్రభు ఎప్పుడు కోరుకోడు. నిజంగా నేను అనుకుంటాను, ఒకవేళ అలాగే కోరుకుని ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి 3.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత అవే అందరికి ఇచ్చేవాడు. ఏమో రుతమ్ గారు అంతేనా? యేసు ప్రభు వచ్చినప్పుడు నీకేటి కావాలి? సాల్మన్ రాజు గారు 1 కోటి రూపాయలు అప్పు ఉందా, తీసుకో. నీకేటమ్మా అప్పు ఉంది? అమ్మా నీకేటమ్మా నీ పరిస్థితి? టకాటక ఎవరికి? ఆయన ఐశ్వర్యవంతుడు, అవునా కదా? తన యొక్క క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును మొత్తం తీర్చి పారేస్తాడు. ఆయన దగ్గర ఉన్న విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు ఏదో కోహనూరు వజ్రం అని చెప్పేసి కొన్ని కోట్లు విలువ చేస్తాను ఇక్కడ అనుకుంటున్నాం. పరలోక రాజ్యములట తన కాల్ ఏదంటే ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ 12 పునాదులు గుమ్మాలు కలిగినటువంటి ఆ పరలోక పట్టణము అట ఎలాగుంటుందట? 12 రత్నాలది గట. రత్నం ఎంత ఉంటుంది? ఇంత సైజు ఉంటుంది, కానీ అదే గుమ్మాలు అంత హైట్ ఉంటాయట, అంత హైట్ ఉంటాయి కోటను. ఎలాంటి రత్నాలు ఉన్నాయి తెలుసా? సూర్యకాంతప్రాయ్. మీకు తెలుసా సూర్యకాంతప్రాయ్ ఎలాగుంటుందో? అది ఎంత విలువ తెలుసా? ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ స్టోన్ అది. అటువంటిది రుతమ్ గారు అమ్మా తీసుకోమా, నువ్వు ఖర్చు పెట్టగా అప్లైన తీర్పుగా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ నువ్వు హ్యాపీగా అప్లైవచ్చు అని దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుడి యొక్క ఉద్దేశం అది కాదు, దేవుని యొక్క అంతరంగం అది కాదు. తన బిడ్డలు, తన సార్వత్రిక సంఘము అనగా తన యొక్క చక్రవర్తి భార్య అయినటువంటి సార్వత్రిక సంఘము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో ఆశీర్వదించబడాలి. ఆ ఆశీర్వాదములు ఈరోజు నువ్వు తెలుసుకోకపోతే మనకు దేవుని యొక్క ఆలోచన ఏమిటో తెలియదు. ఆ దేవుని ఆలోచనలోని ఆయన చేసినటువంటి ప్రణాళిక, ప్రేమ, పని ఏది తెలియదు మనకి. మీకు అర్థమైందా నేను చెప్పిన మాటలు? రైట్. ఏంటి ఆ 7 ఆశీర్వాదాలు? చూపిస్తాను చూడండి, సమయం కూడా అయిపోతుంది, ఈ ఒక్కడితోనే అయిపోయింది. నెంబర్ 1, 1వ అధ్యాయం మళ్ళీ 4-6 వచనాల్లో 2 మాటలు అక్కడ కనబడతాయి చూడండి. ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగిన తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారుగా మనలను ముందుగా తన కోసము, మొదటిది దేవుడు చెప్పండి, తన కోసము నిన్ను, ఇక్కడ మనలను అని రాశాడు కాబట్టి వ్యక్తిగతంగా తీసుకోవాలి. మనల్ని ముందుగా ప్రీ డెస్టినేటెడ్, ప్రీ డిజైన్డ్. అసలు ఊహిస్తారా? అసలు ఊహించగలమా? ఒక మాట చెప్పనా? దేవదూతలు అందరూ పాపం చేశారు. పాపం చేసినటువంటి వాళ్ళకి ఏం చేశాడు? దేవదూత నువ్వు పాపం చేసావు, దేవదూత నువ్వు పాపం చేసావు, అయ్యా మేము పాపం చేసావు మమ్మల్ని క్షమించు అన్నా కూడా దేవుడికి క్షమించడం ఎందుకు? విచిత్రం ఏంటంటే వాళ్ళు రక్షించాలన్నా దేవుడు రక్షించడు. ఏం చేశాడు?
కటికి చీకటి గల మొదటి పేతురు రాసిన పత్రికలో చూద్దాం. చూడండి, రెండో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలో కొమందులు కటిక చీకటి బిలమలోనికి త్రోసి తీర్పునకు కావలి ఉంచుటకు వారిని. దిస్ ఈస్ ద అల్టిమేట్ డెస్టినేషన్ ఫర్ ఏంజల్స్ హూ ఆర్ డిసోబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళకంటే మనుషులమైన మనం ఎందుకు, వాళ్ళకి లేని మనకు ఎందుకు ఈ దేవుడు క్షమించాడు? ఎందుకు సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువుని మన కోసం పంపించి రక్తం రక్తాన్ని చిందింపజేసి మనకు పాప ప్రాయశ్చిత్తము క్షమాపణ కలుగు చేశాడు? చెప్పండి ఎందుకు? స్వరూపం లేదా ఈ స్వరూపంలో ఆ పోలికలు ఏమి సొంత తెలివితేటలు అవన్నీ చెప్పకండి, కానీ విషయం ఏంటి చెప్పండి అసలు ఎందుకు? ఇది మీరు ఇది మీరు అసైన్మెంట్గా తీసుకొని ఆలోచించేసి, ప్రభా ఈరోజు దాస్ అని అడిగాడు, దీని గురించి తర్జన భర్జన అవుతున్నాం, అసలు ఎందుకు వాళ్ళకి ఇచ్చావు? వాళ్ళకంటే మేము దుర్మార్గులు, వాళ్ళకంటే మేము పాపులం, కానీ మాకెందుకు? చెప్పండి ఆయన స్వరక్తమిచ్చి చెప్పండి సంపాదించి. విచిత్రం చెప్పనా, వాళ్ళకి చేసి కటికి చీకటి బెల్లంలో తర్వాత మళ్ళీ చేస్తే వేసేవచ్చు. మనకి అదే పరిస్థితి కదా. ఆయన రక్తంతో కడిగాడు, పరిశుద్ధపరిచాడు, సంఘంలో పెట్టాడు. రేపు పొద్దున ఆయన మహిమకి కీర్తి కలగకుండా మన ఇష్టసారం తిరిగాడు కట్టి మనకు కూడా కటికి చీకటి బెల్లమే, మనమేమే ఎగరక్కర్లేదు, పారాసూట్ వేసుకొని మనం ఏం చేయక్కర్లా. మంది అదే పరిస్థితి. కాకపోతే వాళ్ళకి లేనిది ఏంటంటే మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు. అది ఎందుకో మీరు చెప్పాలి. రైట్, ఇప్పుడు అవన్నీ టైం లేదు నాకు, ఇంకా తక్కువ 10 నిమిషాలు ఉంది. కాబట్టి ఎంతవరకు వచ్చినామో, మొదటి ఆశీర్వాదం, మొట్టమొదటిది మనల్ని ముందుగా నిర్ణయించు. ఇది ద ఫస్ట్ పరలోక సంబంధమైన ఆశీర్వాదం. గమనించండి, పరలోక సంబంధమైన ఆశీర్వాదమా కాదా? నిన్ను ఎవరు కోరుకుంటాడండి? నెత్తి మీద వేస్తే ఎవడు కొండ మనల్ని, అవునా కదా? ఏమ్మా రూతమ్ గారు? కానీ ఆయన దృష్టిలో అంటారు రూతమ్ గారు అమూల్యమైంది అంటారు, అమూల్యమైంది. రైట్, రెండోది చదవండి తర్వాత చొప్పున. రెండోది ఏర్పాటు చేసుకొనుట. నిర్ణయించుకోవడం కాదు, ఏం చేశాడు? విచిత్రం తెలుసా, నిర్ణయించుకోవడం వేరే, ఏర్పాటు చేసుకోవడం వేరే. నిర్ణయానికి ఏర్పాటుకి ఏంటి డిఫరెన్స్ ఏంటి? నిర్ణయించుకోవడం ఏంటి, ఏర్పాటు ఏంటి? ఏర్పాటుకి నిర్ణయానికి ఏంటి డిఫరెన్సు? పాస్టర్ గారు, నిర్ణయించుకోవడానికి ఏర్పాటు చేసుకోవడానికి ఏంటి డిఫరెన్సు? అంతేనా బ్రదర్? నిర్ణయించుకోవడం, ఏర్పాటు చేసుకోవడం. రైట్, మాస్టర్ గారు చెప్పింది కరెక్టే. నిర్ణయించుకోవడం అనేది అందరినీ నిర్ణయిస్తాడు, ఏర్పాటు చేసుకున్నది కొంతమందికి. రైట్, ఇప్పుడు మూడో ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ఏర్పరచుకొని మూడోది ఏం చేస్తున్నాడు? 1వ అధ్యాయము 9వ వచనం. మనకు తెలియజేసి. మూడవది పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుని యొక్క మర్మాన్ని అన్నట్టు ఎవరు చెప్పాడు? మనకు చెప్పాడు. మనం చూడండి, అసలు ఆ మర్మం దేవదూతలకు తెలియదట, ఆ విషయం ఏంటో అసలు తెలియదట. అటువంటిది నిర్ణయించుకొని ఏర్పాటు చేసుకొని తన ప్రణాళిక లేక తన మర్మాన్ని నీకు నాకు తెలియపరిచాడు. ఏంటి ఆ మర్మం? ఏంటి ఆ మర్మం? రైట్, అంతే, అది మర్మం. యేసుక్రీస్తు ప్రభువారే మర్మం. యేసుక్రీస్తు ప్రభువారు అన్నటువంటి వ్యక్తిని ఒక రెడీ వేసి ఉంచాడన్న సంగతి ఎవరికి తెలీదు? ఎవరికి తెలీదు, దేవదూతలు ఎవరికి తెలీదు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే, మూడవది దేవుని యొక్క మర్మాన్ని తెలియజేయటం. నాలుగవది అంత మాత్రమేనా? చూడండి 9వ వచనం. నాలుగవ పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను విస్తరింపజేశాడట. నువ్వు ఎంతవరకు ఆలోచిస్తావో, ఎంతగా వివేచిస్తావో నీ ఇష్టం బిడ్డ.
నాలుగవ పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఏమిటి అంటే దేవుని యొక్క కృప. మామూలుది కాదండి అది. అవునా కదా? అది 2వ అధ్యాయంలోని 8వ వచనం మనం చదువుతాం. మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడి, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరం. అది ఎంత అద్భుతం. మొదటిది నిర్ణయించుట, ఏర్పాటు చేయుట. మూడోది తెలియచేయుట, విస్తరించుట, కృపను విస్తరింపచేయుట. 4. 5వది చాలా అద్భుతమైన మాట, 10వ వచనం. తర్వాత 6వ వచనం, 12 క్షమించండి. మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పములను మనలను ముందుగా నిర్ణయించి ఆయనందు స్వాస్థ్యమును ఏర్పరచుట. ఎన్నోది? స్వాస్థ్యం డైరెక్ట్గా ఏర్పరచాడట. చూడండి ఎన్ని పరలోక సంబంధమైన ఈ ఆశీర్వాదాలు మనకు ఉంటుండగా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు వెంపర్లో ఆడుతాం మనం. అబ్బా, పరలోక సంబంధం ఉన్నటువంటి స్వాస్థ్యం అట మనకి. తర్వాతది 6వది 13వ వచనం. సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను ఏం చేశాడు? అది చాలా అద్భుతం. ముద్రించడం అంటే దానికి గుర్తు ఏంటి? ముద్రించడం అంటే అర్థం ఏంటి? దేనికి గుర్తు? దేనికేంటి గుర్తు? మీరు గమనించండి. సంతల్లోకి వెళ్ళి పశువుల దగ్గరికి వెళ్ళి చూడండి. కొన్ని పశువులకి ఏమేస్తారు? దిస్ ఈజ్ మైన్, ఇది నా సొత్తు, నా స్వాస్థ్యము, నా సొంతం. కాబట్టి ఈ గుర్తు అనేది వేసాడంట. పరిశుద్ధాత్మ చేత నిన్ను నన్ను ముద్రించాడు. ఎన్నోది ఇది? 7వది చూడండి. ఇది అల్టిమేట్. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో దానికి ఇది చివరిది. 17వ వచనం. మీ మనోనేత్రములు వెలిగింపబడి నందున ఏం చేశాడు? లాస్ట్ వెలిగించాడు. ఏం వెలిగించాడు? మనోనేత్రాలు. ఇది పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన 7 ఆశీర్వాదములు. ఈ 7 ఆశీర్వాదాలు మనకి తెలిస్తే, ఇప్పుడు నేను ఈ 7 ఆశీర్వాదాలు ఒక్కొక్క దాని గురించి చెప్తాను. మొదటిది ఏంటి? ఆయన ఎట్లా నిర్ణయించాడు, నిర్ణయము. రెండోది ఆయన ఏర్పాటు. మూడోది ఆయన మర్మాన్ని తెలియపరచడము, ఆయన కృపను మన పట్ల విస్తరించడము. మీరు గమనించరా? మీరు చాలామంది అంటారు, కొంతమంది మరి ఏంటి ఇంత దుర్మార్గుడు, వీడు దుర్మార్గుడు ఈరోజు బైబిల్ పట్టుకొని దేవుని వాక్యము, అసలు వీడంత త్రాగుబోతూ, వీడంత తిరుగుబోతూ, వీడంత తిరుగుబాటుదారుడు, అసలు ఈరోజు దేవునికి సాక్షిగా దీన్ని అంటాడు కృప విస్తరింపచేయడం. అసలు మనం ఎవ్వరు ఊహించలేమండి. ఎవ్వరు అసలు దేవుడు వీడు ఎలాగ అసలు దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు, అసలు వీడు సేవకుడు ఎలాగయ్యాడు, అసలు ఈరోజు ఇంత గొప్ప సేవకుడు ఎలాగైపోయాడు? మీకు అర్థమవుతుందా? మన కన్నులకు ఆశ్చర్యం అది. అరే 10వ తరగతి చదువుకుంటారు కొంతమంది, దేవుని వాక్యం మహా అద్భుతంగా ప్రకటిస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? ఇది దేవుని యొక్క కృపే కానీ వేరొకటి కాదు. అదే దానిని అంటారు పరలోక సంబంధమైన ఆశీర్వాదం. 4 కృపను విస్తరించటం. 5వది ఏంటంటే సార్, దేవుడు మన కొరకు స్వాస్థ్యముని ఏర్పాటు చేశాడట. 6వది తిను నా బిడ్డ అనుకొని మనల్ని ముద్రించినాడట. 7వది ఏంటో తెలుసా? ఇవన్నిటిని గమనించడం కొరకు నా మనోనేత్రాలను, ఇది పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. దేవాది దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడినటువంటి మాటల్ని మనం పురస్కరించుకొని ఆలోచించుకొని ఈ బైబిల్ స్టడీకి వచ్చినటువంటి నా అందరి జీవితాల్లో, దేవా నా పట్ల ఈ ప్రణాళిక, ఈ ప్రేమ, ఈ పని, నీ అంతరంగంలో ఆలోచన నేను ఎరగకపోతే, ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలోని కొన్ని మాటలు కూడా మనకి ఇంకా అర్థం కాకపోతే, ఇంకా మన మనోనేత్రాలు వెలిగించబడలేదు అని లెక్క. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.